సినిమాలో హీరో అంటే హీరోనే, అందరికంటే ఆయనే గొప్ప. హీరో ఏం చేసినా రైటే, అంతే. విలన్ ఎంత బలంగా ఉన్నా హీరో ముందు వీక్ అయిపోతాడు. కానీ ఇదంతా ఓల్డ్ ఫార్మేట్. హీరోకి ఏ మాత్రం తీసిపోని విలన్స్ రెడీ అవుతున్నారు మన దగ్గర. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. తెలుగు సినిమాల్లో విలన్స్ రూపురేఖలు మార్చేస్తున్నారు మేకర్స్. దానిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. విలన్ ఎంత పవర్ఫుల్ అయితే హీరో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అవుతాడు. రాజమౌళి ఫాలో అయ్యే ఫార్మాట్ ఇదే. ఇప్పుడు ఇదే ట్రెండ్ చాలా మంది దర్శకులు దించేస్తున్నారు. తాజాగా పారడైజ్ సినిమాని తీసుకోండి. మామూలుగానే నాని యాక్టింగ్ అంటే ఇరగదీస్తాడు. ఆయనకు పోటీగా నిలబడాలంటే ఎవ్వరికైనా కష్టమే. అలాంటిది బాలీవుడ్ నటుడు రాఘవ్ జువల్ ఈ పాత్రలో ఒదిగిపోయారు. పారడైజ్లో ప్రతి పాత్రపై చాలా ఫోకస్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెలా. టైం తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో విక్రమ్ మాలిక్గా నానికి ధీటైన పాత్రలో రాఘవ్ నటిస్తున్నారు. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ని కూడా అంతే పవర్ఫుల్గా రాసుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురంలోనూ హీరోను డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు కలెక్షన్ కింగ్. వారణాసిలోనూ అంతే. ముందు నుంచి చెప్తున్నట్లుగానే హీరోకు ధీటుగా ఉండే ప్రతినాయక పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ రూపంలో చెక్కుతున్నారు రాజమౌళి. కుంభాగా విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు ఈ మలయాళ స్టార్. అలాగే సలార్ 2లోనూ ప్రభాస్కు ధీటైన పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ రెండింట్లోనూ ఈయన పాత్ర కీలకమే. హీరో విలన్ అని టాపిక్ వస్తే కల్కిని ఎలా మిస్ అవుతాం చెప్పండి. ఇందులో ఏకంగా లోకనాయకుడు కమల్ హాసనే విలన్గా నటిస్తున్నప్పుడు ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కల్కిలో కనిపించేది నిమిషాలే అయినా ఆ పాత్ర ఇంపాక్ట్ మామూలుగా లేదు. కల్కి 2లో యాస్కిన్గా కమల్ విశ్వరూపం కనిపించబోతోంది. మొత్తానికి విలన్నే హీరో రేంజ్లో చూపిస్తున్నారు మన మేకర్స్.